and then inform. Sir, good morning, sir, from Nandyal, sir. Sir, ఎక్కువ రిక్వెస్ట్ బరియల్ గ్రౌండ్స్కి వస్తూ ఉన్నాయి సార్. నంద్యాల వాటర్ బాడీస్ ఎక్కువ, కెనాల్స్ ఎక్కువ సార్. ఈ బరియల్ అంతా కూడా బండ్స్ పక్కన చేస్తూ ఉన్నారు సార్. ఆ డెవలప్మెంట్ కూడా ఎన్ఆర్ఈజిఎస్ నుంచి సపోర్ట్ అవసరం ఉంది సార్. మీకు ఇచ్చే బట్ వెరీ సేమ్ ఇష్యూ సార్, వెరీ దేర్ బట్ వెరీ లిమిటెడ్ సార్. యూ టేక్ దట్ ఆల్ సజెషన్స్ యూ రైట్ డౌన్. ఒకవేళ ఇక్కడ చెప్పలేకపోతే మీరు ఎందుకంటే టైం కన్స్టెంట్ ఉంది, మీ సజెషన్స్ నరేగాలో ఏమేమి ఉన్నాయో మీరు రాసి మీ సెక్రటరీకి ఇవ్వండి. డిప్యూటీ సీఎం గారు నేను టేకప్ చేస్తాను. సార్ డిజబిలిటీ పెన్షన్ సార్, మనకి ఎక్కువ మ్యాక్సిమం ఇన్ఎలిజిబుల్ వచ్చేది ఆర్థోపెడిక్ సార్. ఇందులో సార్ మెడికల్ బోర్డ్స్ ఏంటంటే సార్ దెర్ ఇస్ డిస్క్రిషన్ టు ఎవ్రీ మెడికల్ బోర్డ్ సార్, సబ్జెక్టివ్గా ఉన్నాయి సార్ గైడ్ లైన్స్. సో అవి కొంచెం యూనిఫామ్గా ఉంటే మనకు ఈ ఇన్ఎలిజిబుల్ వాళ్ళని తగ్గిస్తాం సార్. అండ్ ఎక్కువ సార్ ఇన్ఎలిజిబిలిటీస్ కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్లోనే ఇస్తున్నారు సార్. సో అవి హాట్స్పాట్ మ్యాప్ చేసుకొని మనం అది ఫోకస్ చేస్తే కృష్ణబాబు, మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, ఈ సేయింగ్ మీరు రూల్స్ అన్నీ కరెక్ట్గా లేవని. ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. గో త్రూ దాట్ అండ్ స్ట్రీమ్ లైన్. ఎవరిది? మీదే కదా. అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్ప్ వీళ్ళందరూ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ఎవరు చేశారు కూడా కాదు, నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా, గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్. నో గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్. నేను అందుకే నిన్న కూడా చెప్పింది, గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్, సిటిజన్ ఈజ్ ఓన్లీ వన్. ఏజెన్సీస్ మెనీ, సేలోస్ కావద్దండి, ఇంటిగ్రేట్ కండి, ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ తీసుకుందాం. సార్ కడపలో సార్ వీ హ్యావ్ టేకెన్ ఏ స్మాల్ స్పెషల్ డ్రైవ్ సార్. ఎవరైతే జిల్లా బయట సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పెన్షన్ తీసుకున్నారు సార్, అరౌండ్ 3,700 పీపుల్ని మళ్ళా లోకల్గా ఉన్నటువంటి మెడికల్ బోర్డుకి మళ్ళీ రిఫర్ చేశాం సార్. దాంట్లో 2 things హ్యావ్ కేమ్ అవుట్ సార్. వన్ ఈజ్ అరౌండ్ 70% ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ ఫేక్ సార్. ద సర్టిఫికేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫేక్ సార్. And the second point is, sir, again, misclassification, sir. అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కింద రావటం జరిగింది సార్. సో అవుట్ ఆఫ్ 3,600 పెన్షన్ సార్, ఓన్లీ 127 ఓన్లీ గాట్ ఎలిజిబుల్ సార్. సో ఆల్మోస్ట్ అంటే 90% ఇన్ఎలిజిబుల్ ఉన్నారు సార్, అండ్ వీ హ్యావ్ రిమూవ్ దెమ్ సార్. నో, నాట్ ఓన్లీ రిమూవ్, you collect revenue recovery. Yes, sir. Revenue recovery. Yes, sir. And also case against them, case book చేయండి. ఇంకొక పాయింట్ సార్, ఇది ఇంపార్టెంట్ సార్. కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక దగ్గర సదర్న్కి వెళ్తున్నారు, ఇన్ఎలిజిబుల్ అని పంపిస్తే మళ్ళీ ఇంకొక జిల్లాలో ఇంకొక హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు సార్. అది ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఎలాగేస్తున్నారు అర్థం కావట్లేదు. పలానా డాక్టర్ అయితే నేను మేనేజ్ చేసుకొని తెచ్చుకోగలనంటే అక్కడికి సదర్న్ పంపిస్తున్నారు. ఆ డాక్టర్స్ కూడా ప్రాసిక్యూట్ చేయండి. ఎస్, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి, ప్రాసిక్యూట్ చేయండి, అప్పుడు భయం వస్తుంది. డాక్టర్స్ ఆర్ నాట్ ప్రివిలైజ్డ్, దే హ్యావ్ టు ట్రీట్ విత్ సిన్సియారిటీ. నెంబర్ ఆఫ్ స్లాట్స్ సార్ యాక్చువల్గా ఏంటంటే మనం వీళ్ళు బాగా ప్రెషర్ పెట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ మనం ఎన్ని రిలీజ్ చేసినా అది ఎప్పుడు కూడా బుక్ అయిపోతున్నాయి. అండ్ వచ్చిన అతను ఆ సర్టిఫికేట్ ఏదో రకంగా మేనేజ్ చేసి తీసుకునేంత వరకు స్లాట్స్ బుక్ చేస్తూనే ఉన్నారు సార్. అందుకని కృష్ణబాబు, ఎవరు వచ్చినా ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. ఆ రికార్డ్ని ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో అన్లెస్ దెర్ ఈస్ ఏ సంథింగ్ హ్యాపెన్ డ్రాస్టికల్, అంటే ఏదో యాక్సిడెంట్ అయిపోయి ఇన్ఎబిలిటీ వస్తే తప్ప, అదర్వైజ్ హ్యాస్ టు ఫాలో. బీ క్లియర్. మీ రూల్స్లో, మీ గైడ్ లైన్స్లో తప్పులు పెట్టుకొని లూప్ హోల్స్ ఇచ్చారు. ఆ లూప్ హోల్స్ని మేనేజ్ చేసి కొంతమంది ఇష్టానుసారంగా మిస్యూజ్ చేశారు. అదే జరిగింది లాస్ట్ టైం. గవర్నమెంట్ అంతా అట్లే పనిచేశారు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అన్ఎండింగ్ అవుతున్నాయి. మాకు డిగ్ చేసే కొందికి ఎక్కడికెక్కడ పోతున్నాయి మాకు అర్థం కావడం లేదు సార్. శ్రీకాకుళం సార్, కరెక్ట్ చేయడానికే సగం టైం పోతా ఉంది సార్. గుడ్ మార్నింగ్ సార్. Sir, 2 instances, sir. I'll just tell sir which pilot which we have taken, sir. One is with the sub-department only, sir. Last 2 days low, we have done pension re-verification, sir. In this, Gram Sachivalayam employees along with
one senior level, mandal level officer were involved, sir. No a doctor per se was involved, sir. Each and every functionary was from some other mandal, sir, who was not working in that particular village, sir. In that, sir, the result is total 425 number of pensions were validated, sir. Out of which ineligible were found 5, re-verification were found 2, sir. This is what we have done through sub-department. But sir, I got a complaint nearly 2 months ago. There is a village called Danta in Kotabamali Mandal, sir. It had total 484 pensions, out of which 78 were PS pensions, sir. In one Gram Sabha, this issue was raised, sir. So immediately, sir also called me. This time, as in that time, what we did was, instead of sending the Gram Ward Sachivalaya employees, I constituted a team of senior doctors from RIMS, that is GGH.